హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మహేందర్ నాయుడు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడున్న జనరేషన్ లో అందరికీ ఉన్న సమస్యని ప్రతి ఒక్కరింట్లో ఈ సమస్య ఉంది అని అనుకుంటున్నాను నేనైతే. ఒక అమ్మ నాన్న పిల్లల్ని కని పెద్ద చేసి వాళ్ళని చదివించి వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు వీళ్ళు ఉంటారు. నాన్న చనిపోగానే అమ్మని వేరు చేసి చూస్తారు, లేదా భార్య రాగానే అమ్మని వేరు చేసి చూస్తారు. తను ఒంటరిగా అయిపోయి ఒంటరిగా వండుకొని తినడం మనం చూస్తూనే ఉంటాం ప్రతి ఒక్కరింట్లో. దీనికి న్యూమరాలజీకి ఏమైనా సంబంధం ఉందనుకోవచ్చా సార్? దీనికి న్యూమరాలజీకి ఎలాంటి సంబంధం లేదు, కానీ శాస్త్రానికి సంబంధించిందమ్మా. అంటే శాస్త్రం అంటే సార్ ఎస్ట్రాలజీ ప్రకారం మన జాతకరీత్యా ఏమవుతుందంటే ప్రతి ఒక్క వస్తువు మీద మన గ్రహాల అధిపతి ఉంటారమ్మా. అంటే కానీ మన దగ్గర ఒక ఆచారం ఏంటంటే నాన్న చనిపోయినాక ఎవ్రీ ఇయర్ మనం పోయి గుళ్ళో పోయి బియ్యం ఇచ్చేస్తారు నాన్న పేరు మీద. నాన్న పేరు మీద బియ్యం ఇస్తారు. అంటే అయ్యగారులు తినేదాన్ని ప్రతి సంవత్సరం ఇస్తాం కదా. ఆ ఇస్తాం దానిలోకి వెళ్ళి బియ్యం కూడా పెడతాం అమ్మ. దానిలో బియ్యంకి అమ్మకి ఏం సంబంధం ఉంది? బియ్యం అంటే చంద్రుడికి సంబంధించింది, చంద్రుడికి అమ్మకి సంబంధించింది అమ్మ. బియ్యం మీద అమ్మదే అధిపతి ఉంటది. మీరు దాని మీద చేయి పెట్టించి ఎంత దానం చేస్తారో అంత మీ అమ్మతో మీకు గొడవలు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే యాక్చువల్లీ ప్రతి రూపంలో చూస్తే మీ అమ్మ మీకు లేదు, ఒక శరీరం రూపంలో కనబడతాను, మీరు దానమే ఇస్తాను. దానం గురించి చెప్పాలంటే మాత్రం మీకు దానవీరు కర్ణుడు దానం చేసే వాళ్ళని ఆయన చనిపోయాడు. ఎందుకంటే ఆయన దగ్గర కవచ కుండలు ఉండే. ఆ కవచ కుండలు ఉన్నప్పుడు ఆయన దానం చేయకపోతే ఆయన చంపేటోళ్ళు ఎవరు లేరు. కానీ ఆయన దానం చేసేది కవచ కుండం దానం చేసినాక ఆయన చనిపోయాడు. అంటే ఆయన ఎవరైనా సంపాదించాలని దాని మీద ఆధారపడి ఉన్నది మహాభారతంలో. ఓకే, అంటే మనం పచ్చి వస్తువులు ఏది దానం ఇస్తామో దాని ఇఫెక్ట్ మన మీద బాగా ఇస్తారు, బాగా కొడుతుంది. అంటే బియ్యమే కాదు పచ్చి వస్తువులు ఏవి కూడా ఏదైనా పచ్చి వస్తువుల మీద గ్రహాల అధిపతి ఉంటది. కానీ అదే వండుకున్నాక మీరు దానం చేస్తే దాని మీద ఏ గ్రహాల అధిపతి ఉండదు. వండుకున్న అన్నంని దానం చేస్తే వేరే, పచ్చి బియ్యంని దానం చేస్తే వేరే. మీరు ఎంత అయ్యగారి దగ్గర పోయి ఎవ్రీ ఇయర్ ఆ నాన్నకి బియ్యం ఇచ్చారనుకోండి, ఈ అమ్మతో మీకు గొడవలు స్టార్ట్ అవుతుంది. అక్కడ కోడలు బదనామం అవుతుంది, కోడలతో గొడవలు అవుతాను నేను అంటే కోడలికి అమ్మకి పడతలేదు కనుక అమ్మ పోయి వేరే ఉంటాను. కానీ అక్కడ మధ్యలో కూడా ఇరికిపోతుంది. యాక్చువల్లీ ఈ బియ్యం దానం చేయడం వల్ల వీళ్ళ రిలేషన్ కట్ అయిపోయినాయి. ఈ వ్యక్తికి సంబంధం లేదు. ఒకటి పేరుకే ఈమె మా అమ్మ, ఈయన నాకు కొడుకు, కానీ వాళ్ళు ఇద్దరు చూస్తే గొడవలు. ఆమె పోయి వండుకొని తింటుంది స్వయంగా. 70% 60% ఇప్పుడు తెలంగాణలో జరిగే ఇదే పరిస్థితి. 70% కాదు సార్, 99% అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వృద్ధాశ్రమంలో కూడా వదిలేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ వృద్ధాశ్రమంలో ఎందుకు వదిలేతాడమ్మా? ఒక స్వంత కడుపులో పుట్టిన పిల్లగాడే వాళ్ళ అమ్మని వృద్ధాశ్రమం ఎందుకు పంపిస్తానంటే, నువ్వు బియ్యం మీద దానం ఇచ్చుకుంటా నీతో రిలేషనే లేదు. నువ్వు రిలేషనే పోగొట్టేసినావు, దానం ఇచ్చేసినావు కదా. ఇప్పుడు శని బాగా లేడు, నల్ల నువ్వులు దానం చేస్తావా? లేదు. నల్ల నువ్వులు దానం చేస్తాం. ఓకే, అయ్యగారికి మనం నల్ల నువ్వులు దానం చేస్తాం. ఎందుకు దానం చేస్తాం? శని ప్రభావం తగ్గిపోవాలని, అంతే కదా. గురువు బాగా లేడు, శనగపప్పు దానం ఇస్తాం. ఎందుకు? గురువు ప్రభావం మన మీద నెగిటివ్ తగ్గిపోవాలని. కానీ నువ్వు బియ్యం దానం ఇచ్చావు, ఏది అనుకోకుండా కూడా అక్కడ అమ్మ ప్రభావం తగ్గిపోతుంది కదా. వృద్ధాశ్రమం పెరిగే కారణం ఏంటిదంటే నువ్వు ఇచ్చే ఎవ్రీ ఇయర్ బియ్యము అయ్యగారికి ఇచ్చే వల్ల వృద్ధాశ్రమం పెరిగిపోతానే ఉన్నాయి. సొంత అమ్మ ఏ వయసులో ఉన్నా కూడా ఆమె స్వయంగానే వండుకొని తినే పరిస్థితి అయిపోయింది. ఎవరికి ఎందుకు? ఇప్పుడు మా పరిస్థితి కూడా ఆ టైంలో మాకు తెలియపోయినప్పుడు మా పరిస్థితిని అలానే ఉండే. ఎంతో గౌరవంగా పెంచిన మా తల్లి ఎందుకు శత్రువుగా మారిపోయిందని మాకు కూడా తెలియదు. తర్వాత నేను ఇది నేర్చుకున్నాక తెలిసింది, అయ్యా నేను ప్రతి సంవత్సరం మా నాన్నకి బియ్యం ఇస్తా ఉన్నా, మా అమ్మ నాకు శత్రువుగా మారిపోయింది. శత్రువుగా మారకపోతే మంచుకుంటే హెల్త్ ఇష్యూ ప్రాబ్లం వస్తుంది. అంటే సార్ ఇందాక అంటే చనిపోయిన వాళ్ళ పేరు మీద కూడా మనం అసలు బియ్యం ఇవ్వకూడదు. చనిపోయిన పేరు మీద మీరు దానం ఇచ్చేదానికి బియ్యమే ఇవ్వాలని రూల్ లేదు కదమ్మా. ఆ మీ అమ్మతోనే బాగుండాలంటే మాత్రం బియ్యం తీసేయండి, ఓ 100 రూపాయలు నోటు పెట్టండి. అయ్యా నువ్వు తీసుకుపోయి బాస్మతి రైస్ కొనుక్కో, ఓ 100 రూపాయలు నీకు ఆ బియ్యం ప్లేస్లో పెడతాను. ఆ బియ్యం మీద చేయి పెడితే ఈ అమ్మకు అనారోగ్యం అయిపోతుంది, ఈ అమ్మతో నీకు రిలేషన్ ఖరాబ్ అయిపోతుంది. నువ్వు ఎక్కడ కూడా శాస్త్రం ఏం చెప్పింది? నువ్వు చేయి పెట్టి ఏ వస్తువులు పచ్చి దానం చేస్తే నీ దానిలో ఉన్న ఇఫెక్ట్, గ్రహాల ఇఫెక్ట్. నీకు శనగపప్పు దానం ఇచ్చాను, నీకు ఇప్పుడు శనగపప్పు దానం ఇస్తాను. శనగపప్పు దేనికి? గురువుకు సంబంధించింది. నువ్వు ఎవ్రీ ఇయర్ ఇచ్చిపోయినా కానీ గవర్నమెంట్ జాబ్ వచ్చేది కూడా రాదు కదా. నువ్వు దానమే ఇస్తాను, నీకు గవర్నమెంట్ జాబ్ ఎందుకు వస్తుంది? రాదు. నువ్వు ఎమ్మెల్యే కావాలనుకుంటాను, గురువుకు సంబంధించిన నువ్వు ఉప్పు కూడా దానం ఇస్తే నీకు ఎమ్మెల్యే పదవి వచ్చేది కూడా రాకుండా పోతుంది కదా. నీకు ఎవరు నేర్పించారు ఈ పచ్చి వస్తువులు దానం చేసేదానికి? అనుకోది ఎవరు కూడా తప్పు, కానీ శాస్త్రం ఇదే చెప్తుంది. ఇప్పుడు మనకు రూల్ ఏం పెట్టారు?
ఏదైనా మనకు ఎవరికైనా అంటే కానుక ఈ విషయం ఆస్ట్రాలజీ వాళ్ళకి తెలీదా సార్? నాకైతే దేవుడు నేర్పించారు, ఇది ఎక్కడ రాసి లేదు, ఇది ఎక్కడ రాసి లేదు శాస్త్రంలో. నేను చెప్పింది కూడా తప్పు కాదు కదా. ఇప్పుడు మనం అప్పుడు అయ్యగారి దగ్గర పోయి వాళ్ళకి ఏదైనా దక్షిణ ఇస్తే వాళ్ళు ఏం చెప్తారు, తమలపాకుల 2 అరటికాయలు పెట్టి దాని మీద డబ్బులు పెట్టి నాన్న అంటాం. మరి అది కూడా తప్పే. తమలపాకు అంటే నీకు బుద్ధికి సంబంధించింది, నీ బుద్ధి కొద్దిగా తగ్గిపోతుంది. అరటికాయలు అంటే 2 గురువుకి సంబంధించింది, నీకు గురువు తగ్గిపోతుంది. దానిలో డబ్బులు పెట్టి ఇస్తాను నీకు శుక్రుడికి సంబంధించింది, ఆ శుక్రుడు కూడా నీకు తగ్గిపోతుంది. అనుకోకుండా తెలియకుండా తమలపాకుల ఈ డబ్బులు పెట్టించి అరటికాయ మీద డబ్బులు పెట్టించేస్తే నువ్వు కష్టాలు ఇంకా కొనుక్కుంటాను. అందుకనే డబ్బులు ఇవ్వాలంటే చేతిలో 2,000 2 లక్షల రూపాయలు, కానీ తమలపాకు మీద పెట్టి 2 అరటికాయలు పెట్టి దానిలో డబ్బులు పెట్టిస్తే నీకు బుధగ్రహ దోషం వచ్చేస్తుంది, నీకు గురుగ్రహ దోషం వచ్చేస్తుంది, నీకు శుక్రగ్రహ దోషం వస్తుంది. ఎందుకంటే కాలమొక్కి దానమే ఇచ్చేస్తాను. దానం ఇచ్చిన వస్తువు నీకు రిటర్న్ రాదు, అది గ్రహ రూపంలో వెళ్ళిపోతుంది. ఆ గ్రహం నీకు సపోర్ట్ చేయదు. నీకు డబ్బులు ఇవ్వాలనుకుంటే 1,00,000 కాదు 10 లక్షలు అయ్యా, ఈ 10 లక్షలు తీసుకోండి. కానీ ఇవన్నీ పెట్టి ఇచ్చి ఆచారంగా మీరు ఇంకా కష్టాలు వస్తున్నారు కదా. కనుకనే మీరు దానం ఇచ్చే ముందు 100 సార్లు ఆలోచించి పచ్చి వస్తువు దానం ఇవ్వద్దు. కొంతమంది దీపదానం ఇవ్వని చెప్తారు. అవును సార్, దీపదానం. ఎందుకు దీపదానం ఇవ్వాలమ్మా? నీలో ఉన్న జ్యోతి పోవాలనా? దానం అంటే వస్తువు నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, నెగిటివ్. అది పాజిటివ్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. హోమం అంతే నీ దగ్గర నుంచి పాజిటివ్ వస్తుంది హోమం చేసుకుంటే. కానీ ఏ వస్తువు దానం ఇస్తావో ఆ గ్రహం నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. నెగిటివ్ ఉంటే పర్వాలేదు, అరే పాజిటివ్ ఉన్నదనుకోండి, గవర్నమెంట్ జాబ్ గురించి నువ్వు తిరుగుతాను, శనగపప్పు నువ్వు దానం ఇస్తాను, అరటికాయ నువ్వు దానం ఇస్తావు, నీకు ఎందుకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది? నువ్వు దానమే ఇచ్చేసావు, వెళ్ళిపోతుంది అది. నువ్వు దానమే ఇస్తాను, నీకు గవర్నమెంట్ జాబ్ కూడా వెళ్ళిపోయింది దానంలో, నీకు తెలియదు. ఇప్పుడు కనుకనే కొంతమంది గోధుమలు పిండి దానం వేశారు, సూర్యుడికి సంబంధించింది, అది లీడర్కి సంబంధించింది. నువ్వు రేపు ఎమ్మెల్యే కావాలనుకుంటే ఈ వస్తువులని దానం చేస్తే నువ్వు ఎందుకు ఎమ్మెల్యే అవుతావయ్యా? నీకు వచ్చే మంత్రి పదవి కూడా రాదు, నువ్వు సీఎం కావాలన్నా కూడా నువ్వు ఎమ్మెల్యే కూడా కాలేకపోతావు. ఎందుకంటే దానం చేసే ముందు నువ్వు 1 కోటి రూపాయలు దానం చేయి పైసల రూపంలో, నీకు నష్టం లేదు. నువ్వు గ్రహాలనే దానం చేస్తే నీకు అచ్చుడు బంద్ అయిపోతుంది, నీకు కష్టాలు వస్తాయి. దానికి ఎవరు చెప్పాలి? దానం చేయండి దానం చేయండి ఏవో మొత్తుకుంటూ ఉంటారు. దానం చేయొద్దమ్మా. దానం ఏదైనా పచ్చి వస్తువులు చేయదు, వండింది చేయండి, పైసల రూపంలో చేయి. బంగారం దానం చేయదు, వెండి దానం చేయదు, ఏది దానం చేయదు. నీకు నీ గ్రహరీసే తెలియదు, నీకు బృహస్పతి ఎక్కడ కూర్చున్నాడో తెలియదు. బంగారం దానం చేసినా మంచి పొజిషన్లో ఉన్న బృహస్పతిని దానం చేస్తే నువ్వు రేపటికి 0 అయిపోతావు. బియ్యం దానం చేసేసి అమ్మతో దూరం అయిపోతాను. మన శాస్త్రం చాలా గొప్పది. నీకు ఏదైనా గ్రహం నెగిటివ్ ఉన్నదనుకోండి, సూర్యగ్రహం నెగిటివ్ ఉండి నీకు బాగా పేరు ప్రతిష్ట దెబ్బతింటే నువ్వు గోధుమలు దానం చేయొచ్చు, లేకపోతే సూర్యుడికి జలం ఇవ్వచ్చు. ఇప్పుడు ఏం చెప్తారు, పొద్దున లేసి సూర్యుడికి రోజు జలం ఇవ్వని ఒక వ్యక్తి చెప్తాడు. ఎట్లిస్తామయ్యా రోజు జలం? సూర్యుడు నెగిటివ్ ఉంటేనే జలం ఇవ్వాలి. నెగిటివ్ అంటే సూర్యుడు నీకు నెగిటివ్ స్థానంలో కూర్చుని ఉన్నాడు అనుకోండి, నీ గ్రహ రీత్యా మన పేర్ల కదా, మన జాత చక్రంలో సూర్యుడు 3వ నంబర్ మీద, 6వ నంబర్ మీద, 8వ నంబర్, 12వ నంబర్ మీద ఉండి మనకు నెగిటివ్ ఫలితాలు ఇచ్చినప్పుడు మనం అప్పుడు సూర్యుడికి జలం ఇస్తే దానికి నెగిటివ్ తగ్గిపోతుంది. కానీ అందరు సూర్యుడికి జలం ఇస్తే మాత్రం నీకు మంచిగున్న సూర్యుడు మళ్ళీ నీకు జాబ్ వచ్చేది కూడా నీకు రాదు. కనుకనే జాగ్రత్తగా ఎవరు పడితే ఏది చెప్తే అది వినాది కదమ్మా. ఇవాళ తల్లి 90%, మీరు చెప్తాను 99% బయట ఉన్నాయని చెప్తారు. దాని కారణం మీరు సంవత్సరం మీ నాన్నకి ఇచ్చిన బియ్యమే దాని కారణం. ఆ బియ్యం ప్లేస్ లో ఇంకేమైనా ఇవ్వచ్చు. బియ్యం ప్లేస్ లో డబ్బులు ఇచ్చి అమ్మ 100 రూపాయలు నోటు పెట్టి బాస్మతి రైస్ తీసుకోవయ్యా అని చెప్పు, తప్పేంది? ఇప్పుడు అందరింట్లో జరిగిన కారణం ఇదే కదా నాన్న. నేను చెప్పేది ఏంటంటే దానం చేసే ముందు జాగ్రత్తగా, ఏది దానం చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉంటే రేపటికి నీకు ఇబ్బంది పడదు. దానికనే జాగ్రత్తగా మీరు ఏదైనా ఉంటే పచ్చి వస్తువులు దానం చేయకుండా పైసల రూపంలో ఎంతైనా దానం చేయండి. బంగారం రూపంలో దానం చేయబాకండి, వెండి రూపంలో దానం చేయబాకండి. ఏదైనా ఉంటే డబ్బుల రూపంలో దానం చేస్తే మీకు ఎలాంటి నష్టం జరగదు. ఇందాక అన్నారు సార్ పచ్చి వస్తువులు ఏది కూడా దానం చేయకూడదు అని. కానీ మనం సంవత్సరానికి ఒకసారి పచ్చి వస్తువులతో పాటు బియ్యం కూడా దానం చేస్తాం. కానీ పచ్చి వస్తువుల ప్లేస్లో మనం ఏం పెట్టొచ్చు? పచ్చి వస్తువుల ప్లేస్లో అంటే కనీసం బియ్యం తీసేయాలి. ఒకవేళ మీకు గురువుకు సంబంధించిన ఉప్పు తీసే, డబ్బులు ఇచ్చే, అయ్యా ఒక 500 తీసుకొని ఒక పూటకు మాత్రమే భోజనం చేసుకుంటే అయ్యగారు కూడా చాలా హ్యాపీ అవుతారు. ఎందుకంటే కూరగాయలు అన్ని వాళ్ళు తినలేరు, ఎన్నో కూరగాయలు వస్తాయి. వాళ్ళు పాపం వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. ఇన్ని కూరగాయలు దానమే ఇచ్చేస్తారు వాళ్ళు కూడా.
కానీ మీరే అదే డబ్బుల రూపంలో ఇచ్చారనుకో 4 వస్తువులు ఇచ్చేసి బియ్యంని పక్క పెట్టేసేసి ఉప్పుని పక్క పెట్టేసేసి మీరు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటారు, మీకు గవర్నమెంట్ జాబ్ ఎత్తుకుతాలనుకోండి, మీకు గవర్నమెంట్ జాబ్ కావాలంటే ఉప్పు గురువుకు సంబంధించినప్పుడు మనం ఉప్పు దానం చేయొద్దు, శనగపప్పు దానికి గురువుకు సంబంధించి శనగపప్పు దానం చేయొద్దు, సొంతంగా బియ్యం అమ్మకు స్వరూపమైనప్పుడు అమ్మని దానం చేయొద్దు. అమ్మని దానం చేస్తే అమ్మ అటిగారు పత్రి రూపంలో కనబడుతుంది కానీ రిలేషన్ కట్ అయిపోతుంది. నీకు ఉన్న అమ్మకు అనుబంధం అన్నది మెల్లమెల్లగా ఆ ప్రేమ కట్ అయిపోయి నువ్వు అవ్వడం నేను అవ్వడం పరిస్థితికి వస్తుంది. గనుకే దానం చేయకముందు 100 సార్లు ఆలోచించే మీరు దానం చేయాలి. అమ్మ ఈ పరిస్థితికి ఉన్న కారణం కూడా ఈ బియ్యం దానం ఉన్న వల్లనే. ఎవ్రీ ఇయర్ మీ పోయి సంచి పట్టుకుని పోతారు, ఇంకో సంవత్సరంలో ఇంటికి గొడవలు ఎవరన్నా పంతులు మన ఇంటికి వచ్చారు కానీ ఆ రోజే మీ గొడవ ఏదో రూపంలో అయిపోతుంది అమ్మ. చాలా మంది నేను చూశాను, అవ్వకు వాళ్ళ కొడుకులు పడది అన్నంకి ఒక 1000 రూపాయలు కూడా ఇయ్యరు. 1,00,000 రూపాయలు జీతం ఉన్నా కూడా ఒక 1000 రూపాయలు కూడా తల్లికి ఇయ్యరు. కారణం ఏంటంటే వాళ్ళ వల్ల నేను వల్ల పరిస్థితిలో ఉన్నది. కనుకనే మీ టీవీ మాధ్యమంతో చెప్తాను, దయచేసి పచ్చి వస్తువులు దానం చేయాలి. కనీసం బియ్యం అన్న దానం చేయబాకండి. అమ్మతో కలిసిమెలిసి ఉండాలనుకుంటే బియ్యం కూడా దానం చేయొద్దు. తప్పకుండా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే. చూసారు కదా, శాస్త్రాల ప్రకారం అమ్మ మనతో దూరం ఉంది లేదా విడిపోయింది అని అనుకుంటే కేవలం మీరు బియ్యం దానం ఇవ్వడం వల్లనే ఇదంతటికి కారణం అంటున్నారు సార్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.